మనలో చాలామంది ఏంటి అంటే ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళమే ఉంటాము. బికాజ్ మీరు ఇండియాలో చూసుకున్నట్లయితే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ఉంటారు ధనవంతుల కంటే. సో మనం అందరము చేసేది ఏంటి అంటే ఆన్లైన్ నుంచి లేదు అంటే ఇంట్లో కూర్చొని మనీ సంపాదించడం ఎలాగా అని చెప్పి ప్రతిసారి గూగుల్లో సెర్చ్ చేస్తాం, యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం, అన్నిటిల్లోనూ వెతుకుతూనే ఉంటామండి. ఎందుకు అంటే ఒక సంపాదన సరిపోదు, చాలని జీతాలు అవుతాయి. లేదు అంటే లైక్ స్టూడెంట్స్ అయి ఉండి ప్రతి దానికి మనం పేరెంట్స్ మీద ఆధారపడాలి అంటే మనసు ఒప్పుకోదు. లేదు అంటే కొంతమంది రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా ఫాదర్కి ఎందుకు ఇంకా నేను బర్డెన్ అవ్వడము, ఎంతో కొంత పార్ట్ టైంగా నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు ఎంతో కొంత చదువుకున్నాను, సో పార్ట్ టైంగా నాకున్న టాలెంట్తో నేను ఏదో ఒకటి సంపాదించుకోవాలి అని అనుకుంటారు. అలాగనే హౌస్ వైఫ్స్ ఉంటారండి. నాలాంటి వాళ్ళు హౌస్ వైఫ్స్ ఏం చేస్తారు అంటే పెళ్ళికి ముందు మంచిగా పేరెంట్స్ మమ్మల్ని చదివిపించారు, మంచి మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నాము, క్యాంపస్ ప్లేస్మెంట్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నాము. బట్ తర్వాత కొన్నాళ్ళు జాబ్ చేసి పెళ్ళిళ్ళు అని ఒక బాధ్యత తీసుకోవడం ద్వారా భర్త పిల్లలు ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మన కెరీర్ అనేది బ్రేక్ పడిపోతుంది. సో నాకైతే అలానే జరిగింది. నేను ఆల్మోస్ట్ 8 years వరకు కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా వర్క్ చేశాను. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను చేశాను అనమాట 4 years. మా సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో నాకు అలానే బ్రేక్ పడింది. ఆ తర్వాత అప్పటి వరకు చేసి ఉన్న వాళ్ళం ఏదో చెయ్యాలి, అరే చదువు అంతా ఏదో వేస్ట్ అయిపోతుంది అన్న బాధ నాలాగనే మీకు కూడా ఉండుంటుంది. అలాగనే ఎంప్లాయీస్ ఉంటారండి. ఇప్పుడు హౌస్ వైఫ్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వల్ల బ్రేక్ తీసుకుని ఆగిపోతున్నారు అంటే ఇంటి భారం అంతా ఆ ఇంటి యజమానైన తండ్రి మీదన భర్త మీదన పడుతుంది, రైట్? సో ఒక్కల సంపాదన సరిపోవట్లేదు. లేదు అంటే ఈ మధ్య కాలంలో చాలా రిస్క్స్ అనేవి జరుగుతున్నాయి ఫ్యామిలీలో, సడన్గా హార్ట్ అటాక్స్ కానీ. సో అలాంటి సందర్భాల్లో ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం ఎలాగా అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి అన్నిటికీ సొల్యూషను మీకు తగ్గ ఏదైనా స్కిల్ అనేది నేర్చుకోవడం. స్కిల్ లేకుండా ఈ రోజుల్లో డబ్బులు రావండి. మీరు ఏది చూసినా ఏదైనా సరే స్కిల్ అంటే మీకు ఏదో ఒకటి వ్యాపారం లాంటివి ఉన్నట్లయితే ఓకే, లేదు అంటే పెయింటింగ్, డ్రాయింగ్, వంటలు చేయడము, సో ఇలాంటివి కూడా స్కిల్స్ కిందనే వస్తాయి. వాటి త్రూ కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. బట్ వాటి త్రూ కూడా ఎర్న్ చేసుకోవడానికి మనకంటూ ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇప్పుడంతా సోషల్ మీడియా, రైట్? సోషల్ మీడియా నాలెడ్జ్ అనేది ఉంటే మీరు ఇంట్లో కూర్చొని ఎన్ని బిజినెస్లు అయినా చేసుకోవచ్చండి, ఓకేనా? సో సపోజ్ ఇక్కడ నేను కొన్ని బిజినెస్లు అనే కాదు ఎలాంటి స్కిల్స్ ద్వారా మనకి అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. సో కంప్లీట్గా ఎండ్ వరకు చూసేయండి. ఎవరైతే ఒక మంచి స్కిల్ అనేది నేర్చుకొని ఎర్నింగ్ చేసుకుందాము ఇంట్లో నుండే అని చెప్పి అనుకుంటున్న నాలాంటి హౌస్ వైఫ్స్ అయి ఉండొచ్చు, నా తమ్ముడో నా చెల్లో లాంటి స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, లేదో నా అన్నయ్య లాంటి ఒక ఎంప్లాయ్ అయి ఉండొచ్చు, మీ అందరిలో ఉండుంటారు. సో వాళ్ళందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఎండ్ వరకు అయితే వీడియో మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మీషో రీసెల్లింగ్ అండి. సో ఏం లేదండి, మీషో రీసెల్లింగ్ అంటే మనకి మీషోలో ఆల్రెడీ మనం షాపింగ్ చేస్తూ ఉంటాము. బట్ అలా కాకుండా మనం మీషోలో ఉండే ప్రొడక్ట్స్ని సేల్ చేసుకొని కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, ఓకేనా? సో మీషోలో ఉండే ప్రొడక్ట్స్, ఇమేజెస్, వీడియోస్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకుని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టుకోవడం ద్వారా సమ్ అమౌంట్ 100 రూపీస్ ఉండే ప్రోడక్ట్కి 20 రూపాయలు 30 రూపాయలు ఎంతో కొంత మార్జిన్ అనేది యాడ్ చేసుకొని మనము పెట్టుకోవచ్చు అనమాట. సో మీ దగ్గరికి క్లయింట్ వస్తారు, క్లయింట్ వచ్చినప్పుడు నాకు ఇది నచ్చిందండి, నేను ఇది కొనుక్కుంటాను అనుకుంటారు. సో అలాంటప్పుడు ఓకేనండి మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి, నేను ఆర్డర్ ప్లేస్ చేస్తాను, క్యాష్ ఆన్ డెలివరీ పెడతాను అని చెప్పి చెప్తారు. వాళ్ళ డీటెయిల్స్ అనేది తీసుకొని మీరు మీషో యాప్లోకి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి పెడతారనమాట. మీ ప్రాఫిట్ అనేది మీకు వస్తుంది వన్స్ వాళ్ళకి ప్రొడక్ట్ డెలివరీ అయిన తర్వాత, ఓకేనా? సో ఇది మీషో రీసెల్లింగ్ అనమాట. మీషో రీసెల్లింగ్ అనే కాదు, నార్మల్గా మీరు మ్యానుఫ్యాక్చరర్స్, హోల్సేలర్స్ ఏదైనా తెలిసిన వాళ్ళు ఉన్నారే అనుకోండి, సో వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా మీరు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ త్రూ సేల్ చేసుకుని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట, సర్టెన్ ప్రాఫిట్ అనేది పెట్టుకొని, ఓకేనా? సో ఇది ఎవరైనా చేయొచ్చండి. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ చేయొచ్చు, స్టూడెంట్స్ చేయొచ్చు, పార్ట్ టైమ్గా మనీ ఎర్న్ చేసుకుందాం అనుకునే ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీడియో ఎడిటింగ్ అనమాట. సో వీడియో ఎడిటింగ్కి క్యాప్కట్ కానీ, ఇన్షాట్ కానీ ఇలాంటి రకరకాల వీడియో ఎడిటింగ్ టూల్స్ అయితే ఉంటాయి. సో అది నేర్చుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. సపోజ్ నేను ఉన్నానే అనుకోండి, నాకు కూడా వీడియో ఎడిటింగ్కి నేను చేసుకుంటాను, లేదు అంటే నాకు ఏదైనా పని ఉందనుకోండి, సరే బయట ఉన్నారు కదా మనం వాళ్ళకి ఇచ్చేద్దాము, వాళ్ళు చేసిస్తారులే అని చెప్పి నేను అనుకుని నేనేం చేస్తాను, మాకు ఉన్న వీడియో ఎడిటర్స్కి నేను ఇచ్చేస్తాను అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎడిట్ చేసి సమ్ అమౌంట్ అనేది నా దగ్గర ఛార్జ్ చేస్తారు, ఓకేనా? సో అలాగ ఛార్జ్ చేయడం అనేది ఫ్రీలాన్సింగ్ కిందకు వస్తుంది అనమాట. సో మీరే వీడియో
ఎడిటింగ్ నేర్చుకున్నారనుకోండి, మీరే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా కూడా ఎదగచ్చు. లేదు అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మీరు వీడియోస్ ఎడిట్ చేసి అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం ద్వారా కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సోషల్ మీడియా మార్కెటింగ్. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కానీ, ఆర్గానిక్గా కానీ గ్రూప్స్ ఉంటాయి, ఇంకా చాలా 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 ఉంటాయి అన్నమాట. మనం ఆర్గానిక్గా లీడ్స్ తెచ్చుకోవచ్చు ఏ బిజినెస్కైనా. లీడ్స్ అంటే ఏం కాదండి, ఏంటి లీడ్స్ అని కొత్త మాట వాడుతుంది అని చెప్పి అనుకుంటారు, కొత్తగా చేసే వాళ్ళకైతే తెలియదు. ఓకేనా, లీడ్స్ అంటే క్లయింట్స్ని మనం లీడ్స్ అని అంటాం అనమాట. ఓకే, అదొక టెక్నికల్ టర్మ్ అనుకోవచ్చు మీరు. ఓకే, సో ఏంటి అంటే ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది మీరు నేర్చుకోవడం ద్వారా మీ ఓన్ బిజినెస్, నేను అన్నాను కదా పచ్చళ్ళు కానీ పొడులు కానీ మీకు వచ్చిన ఆర్ట్ ఏదైతే ఉందో వాటిని యూజ్ చేసుకొని మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ మీకు ఏదైనా బిజినెస్ ఉందండి, ఆ బిజినెస్కి సంబంధించిన లీడ్స్ని, క్లయింట్స్ని తెచ్చుకోవడం ఎలాగా అనేది కూడా మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకుంటే అర్థమవుతుంది అనమాట. యూజువల్గా ఏంటి అంటే మార్కెటింగ్ అనగానే పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషను, లేదు అంటే డోర్ టు డోర్ ఇలాగా ఉండేవన్నమాట. బట్ ఇప్పుడు అంతా సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్, అదే సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. ఓకేనా, సో ఇది నేర్చుకోవడం ద్వారా ఏ బిజినెస్కైనా మీరు ప్రమోషన్స్ అనేది చేసి పెట్టచ్చు. లేదు అంటే మీ ఓన్ ఆన్లైన్ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ అనేది చేయొచ్చు. మీ ఓన్ బిజినెస్ ఏదైనా ఉండి ఆల్రెడీ అంటే దాన్ని గ్రో కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో సోషల్ మీడియా మార్కెటింగ్ చేసే పని అది. నెక్స్ట్ వచ్చేసి క్యాన్వా అనే టూల్ నేర్చుకున్నారే అనుకోండి, రకరకాల పోస్టర్స్, లోగోస్ ఇలాంటివన్నీ డిజైన్ చేసుకోవచ్చు. ఇది కూడా డిజైన్ చేసి మీ ఓన్గా మీరు ఏదైనా చేయొచ్చు. లేదు అంటే ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇలాగ పోస్టర్స్ కానీ, బిజినెస్ ఓనర్స్కి వాళ్ళ పోస్టర్స్ కానీ, విషెస్ కానీ, అండ్ వెడ్డింగ్ కార్డ్స్ కానీ, సో బర్త్డే ఇన్విటేషన్స్ ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. ఇలాంటివన్నీ చేయడం ద్వారా మనం అమౌంట్ అనేది చార్జ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన ఫేస్ ఎక్కడ చూపించుకోకుండా ఒక ఇన్స్టాగ్రామ్ అనేది థీమ్ పేజ్. సో చాలా మంది సోషల్ మీడియా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదైనా చేద్దాం అనుకుంటారు, బట్ సోషల్ మీడియాలోకి రావాలి అంటే మన ఫేస్ చూపించుకోవాలి అనుకుంటారు. నేనని చూపిస్తున్నాను ఓకే, బట్ అందరూ చూపించాలి, చూపించుకొని చెయ్యాలి అని చెప్పి లేదు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే లైక్ వాళ్ళ ఫేస్ ఎక్కడ చూపించుకోకుండానే మనీ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ అంటారు. సో థీమ్ పేజెస్, మోటివేషనల్ కానీ, స్పిరిచువల్ కానీ, సో చాలా రకరకాల నీచెస్ అనేది ఉంటాయి అనమాట, అంటే కేటగిరీస్ అనమాట. ఇప్పుడంతా ఏఐ కదా ట్రెండ్. సో అలాంటివి నేర్చుకొని ఏఐ టూల్స్ వాడి మన ఫేస్ ఎక్కడ చూపించుకోకుండా మంచిగా ఇన్స్టాగ్రామ్ని గ్రో చేసుకోవచ్చు. అలా గ్రో చేసుకుంటే ఫాలోవర్స్ బేస్ పెరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది, ఎలాగ ఎర్న్ చేసుకోవచ్చు మనీ అనుకోవచ్చు మీరు. ఇన్స్టాగ్రామ్కి మానిటైజేషన్ ఉండదు కరెక్టే, బట్ ఇన్స్టాగ్రామ్ నుంచి మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే త్రూ స్పాన్సర్డ్ యాడ్స్, కొలాబరేషన్స్, ఇలాంటి వాటి ద్వారా పెయిడ్ ప్రమోషన్స్ అంటారు. ఓకేనా, సో అలాంటి వాటి ద్వారా మంత్లీ మంచిగా ఫాలోవర్స్ బేస్ ఇంక్రీజ్ అయిందంటే 20,000, 30,000 నుంచి 50,000 lakhsలో సంపాదించుకోవచ్చు. సో అలాగా మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి మీ ఫేస్ ఎక్కడా చూపించుకోకుండా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్. ద సేమ్ వే మీరు ఇక్కడ ఫేస్ చూపించుకోకుండా ఇన్స్టాగ్రామ్లో ఎలాగ మనీ ఎర్న్ చేసుకుంటున్నారో అలాగనే యూట్యూబ్లో కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ యూట్యూబ్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఫాలోవర్స్ బేస్, వ్యూస్ బేస్ పెరిగే కొద్దీ మీకు యూట్యూబ్ నుంచే మనీ రావడం కూడా జరుగుతుంది, మానిటైజేషన్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ అనమాట. సో రియల్ ఎస్టేట్ అంటే అందరికీ తెలుసు, రియల్ ఎస్టేట్లో డబ్బులు బాగా వస్తాయి అనేది. అంటే ఇంట్లో కూర్చొని కూడా మనం చెయ్యొచ్చా అని చెప్పి చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి. ఎస్, మీరు ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చండి. అంటే లైక్ ఇంట్లో కూర్చొని మనం ఏదైనా వెంచర్స్ కానీ, లేదు అంటే మీ చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్లో అపార్ట్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. లేదు అంటే రెంటల్స్ కానీ ఇలాంటివన్నీ మనము ఆన్లైన్ త్రూ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి దానికి మార్కెటింగ్, ఇప్పుడు మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకోవాలి అన్నాను రైట్. ఆ సోషల్ మీడియా ద్వారా ఏం చేస్తారు అంటే క్లయింట్స్ని తెచ్చుకోవచ్చు. యూజువల్గా రియల్ ఎస్టేట్లో ఏం చేస్తుంటారు, నార్మల్గా బయట పాంప్లెట్స్ ఇస్తూ అలాగే షాపింగ్ మాల్స్ దగ్గర అలాగే ఇస్తుంటారు కదా. అలా కాకుండా మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకున్నారే అనుకోండి, సోషల్ మీడియా ద్వారా క్లయింట్స్ని తెచ్చుకొని రియల్ ఎస్టేట్ అనేది ఇంట్లో నుండే చేయొచ్చు. ఓకే, సో ఇదొక ఆప్షన్. బట్ దీనికి ఏంటి అంటే మంచి వెంచర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, మంచి రెప్యూటెడ్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. అదంతా మీరు ఆన్లైన్లోనే ఇంట్లో నుండి చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇదొక ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. సో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మీరు ఇక్కడ 2 రకాలు ఉంటుందండి.
ఒకటి ఫిజికల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్, ద సెకండ్ వన్ ఈజ్ డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్. సో ఫిజికల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా ఇలాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ ఏంటి అంటే అవి ఫిజికల్ ప్రొడక్ట్స్ అంటే మనం అక్కడ నుంచి పర్చేస్ చేసేది ఏదైనా మొబైల్స్ అయి ఉండొచ్చు, వాటర్ బాటిల్స్ అయి ఉండొచ్చు. ఇదేంటి, ప్రతి ఒక్క మనిషికి ఒక డ్రెస్ కావాలి, ప్రతి ఒక్క మనిషికి ఒక మొబైల్ కావాలి, ఇలాగా ఉంటుంది రైట్. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, అఫిలియేట్ మార్కెటింగ్ చేసినప్పుడు ఆ అమౌంట్ అనేది మీకు హార్డ్లీ ఒక మ్యాక్సిమం 15% వరకు ఉంటుంది. అంటే మీకు ఇచ్చే రిఫరల్ లింక్ని యూజ్ చేసుకుని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఆ మొబైల్ని మీరు ప్రమోట్ చేశారే అనుకోండి. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా, లైక్ మొబైల్ రివ్యూస్, గ్యాడ్జెట్స్ రివ్యూస్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేశాము, అక్కడ నుంచి వెళ్ళి పర్చేస్ చేయండి అంటారు. మనం ఏం చేస్తాం, వెళ్ళి మనకి ఆ ప్రోడక్ట్ నచ్చింది అంటే వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేసి బై చేస్తాం రైట్. మనం ఆ లింక్ త్రూ బై చేయడం వలన ఆ పెట్టిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి సమ్ అమౌంట్ కమిషన్ అనేది వస్తుంది. ఇలా ఇవన్నీ ఫిజికల్ ప్రొడక్ట్స్ కదా, ప్రతి మనిషికి ఒక్కొక్కటి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంటుంది. అందుకని చెప్పి మనకిచ్చే కమిషన్, అఫిలియేట్ మార్కెటింగ్లో వచ్చే కమిషన్ ఏదైతే ఉందో అది కూడా చాలా తక్కువ వస్తుంది. మ్యాక్సిమం 10-15% ఈస్ ద హైయెస్ట్. సో డిజిటల్ ప్రొడక్ట్స్కి వద్దాం. డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఏం లేదండి, సో ఏదైనా సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదైనా యాప్ కావచ్చు, లేదు అంటే మన స్కార్వి డిజిటల్ కోర్సెసే కావచ్చు. ఓకే, ఈ కోర్సెస్లో ఏంటి అంటే మీకు మీ కోర్సెస్ నేర్చుకోవడంతో పాటు మీకు ఒక యూనిక్ రిఫరల్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేము. ఓకే, ఆ రిఫరల్ లింక్ని యూజ్ చేసుకొని మీరు కోర్సెస్ సేల్స్ అనేది చేయడం ద్వారా మీకు కంపెనీ తరపు నుంచే 75% వరకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు ఇంత కమిషన్ వేరియేషన్ ఉంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. బికాస్ నేను ఆల్రెడీ చెప్పాను, మన ఫిజికల్ ప్రొడక్ట్స్ అంటే ఒక పర్సన్కి ఒక్కొక్కటి కావాలి, ఒక్కొక్కటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. బట్ వేరేస్ మీరు డిజిటల్ ప్రొడక్ట్స్కి వచ్చినప్పుడు నేను అందరికీ ఇదే కోర్సెస్ ఇస్తాను. స్పెషల్గా డిఫరెంట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి డిజైన్ చేసి ఇవ్వను రైట్. సో అందుకని మీకు ఇక్కడ కమిషన్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఓకే, ఇది డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్. నెక్స్ట్ వచ్చేసి చాలామంది డేటా ఎంట్రీ అంటారండి. అసలు దానికి మీనింగ్ తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అనేది. డేటా ఎంట్రీ అనేది ఏమి సింపుల్ టాస్క్ కాదు, ఎవరు పడితే వాళ్ళు చేసేది అసలే కాదు. ఓకేనా. సో డేటా ఎంట్రీ అనేది ఎంఎస్ ఆఫీస్ టూల్స్ అయినా, ఎంఎస్ ఎక్సెల్ కానీ, ఎంఎస్ వర్డ్ కానీ ఇలాంటివి నేర్చుకోవడం ద్వారా ఉంటుంది. మెయిన్లీ మీకు ఎక్సెల్ నేర్చుకుంటే ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. డేటా ఎంట్రీలో ఎంఎస్ ఎక్సెల్ ఈజ్ ద మెయిన్ పార్ట్ అనమాట. ఓకేనా. సో దాంట్లో ఏంటి అంటే రిపోర్ట్స్ జనరేట్ చేయడము, సో టేబుల్స్ పెట్టడము, సో ఇలాంటివన్నీ చాలా టాస్క్స్ అనేది ఉంటాయన్నమాట. బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారు అంటే అవన్నీ వాళ్ళు చేసుకోలేకుండా ఆల్రెడీ వచ్చిన నాలెడ్జ్, ఎంఎస్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అయితే అసైన్ చేసేస్తారనమాట. సో ఆ టాస్క్ అనేది మనం చేయడం ద్వారా ఆ బిజినెస్ ఓనర్ అనేది మనకు అమౌంట్ అనేది పే చేస్తారు. అది ఎంఎస్ ఎక్సెల్ స్కిల్ ఉండాలి, అప్పుడు మాత్రమే మీరు డేటా ఎంట్రీ అనేది చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే స్కిల్ అనేది మీరు నేర్చుకోవడం ద్వారా జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, రియల్ టైం వర్క్స్ అనేది చేసుకుంటూ మీరు ఫ్రీలాన్సర్గా కూడా చేసుకోవచ్చు. ఇలాంటి మల్టిపుల్ స్కిల్స్ అనేది మీరు నేర్చుకోవడం ద్వారా ఇంట్లో నుండే మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇదంతా కంప్లీట్గా స్కిల్ బేస్డ్ ఎర్నింగ్స్ అంటారనమాట. సో ఏ స్కిల్ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వెతకకండి. ఓకే, మీకు ఆల్రెడీ ఏదైనా స్కిల్ వచ్చి ఉంటే మాత్రమే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అర్హులు. ఓకే, సో ఆ స్కిల్ నేర్చుకోవడానికి మా దగ్గరికి అయితే రావడం జరిగింది మీరందరూ. ఇప్పుడు మీరు ఈ స్కిల్ నేర్చుకొని మనీ ఎర్న్ చేసుకుందాం ఎవరైతే అనుకుంటున్నారో డెఫినెట్గా యాక్షన్ అయితే తీసుకోండి. ఓకేనా. సో మన టైం అనేది చాలా వాల్యుబుల్ అనమాట. సో మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. మిస్ చేసుకుంటే అది మన తప్పే అయిపోతుంది. ఓకేనా. సో మనది వచ్చేసి కంప్లీట్ లీగల్ అండ్ జెన్యూన్ ప్లాట్ఫామ్. అండ్ మనం స్కిల్ బేస్డ్ ఎర్నింగ్స్ మాత్రమే చేస్తాము. ఏదో 10,000 కట్టండి 20,000 వచ్చేస్తాయి అలాంటి టైప్ ఆఫ్ స్కామ్స్ అయితే మన దగ్గర లేవు. ఓకేనా. మీరు స్కిల్ ఎవరైతే నేర్చుకొని ఎస్ నేను చేస్తాను, డెఫినెట్గా ఈ స్కిల్ నేర్చుకుని స్కిల్ ద్వారానే మనీ సంపాదించుకుంటాను, అఫిలియేట్ మార్కెటింగ్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఏదైనా దాన్ని నమ్ముకొని దాని త్రూనే సంపాదించుకుంటాను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ఎస్ నేను చేయగలను అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మన స్కార్వీలోకి రావడానికి అర్హులు. గుర్తుంచుకోండి.